చూస్తున్నాం. ఆదిలాబాద్లో కంది శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి కంది శ్రీనివాసరెడ్డి ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. పెద్ద ఎత్తున గ్రామాల్లో పర్యటిస్తూ కాంగ్రెస్ 6 గ్యారెంటీలను వివరిస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన మొలాల్గుట్ట గ్రామంలో పర్యటించారు. గ్రామస్తులు కంది శ్రీనివాసరెడ్డికి ఘన స్వాగతం పలికారు. నృత్యాలు చేస్తూ పూలు చల్లుతూ మంగళహారతులతో స్వాగతం పలికారు. కంది శ్రీనివాసరెడ్డిని వారితో కలిసి నృత్యాలు చేశారు. ఈ సందర్భంగా కంది శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ జోగురామన్న 15 ఏళ్లు ఎమ్మెల్యేగా ఉండి గ్రామాల అభివృద్ధికి చేసిందేమీ లేదని అన్నారు. డజన్ల సంఖ్యలో గ్రామాలు సరైన రోడ్లు లేవని అన్నారు. అయితే జోగురామన్న తన స్వార్థమే చూసుకున్నారన్నారు తప్ప ప్రజల సమస్యలను పట్టించుకోలేదని అన్నారు. జోగురామన్న పాయల్ శంకర్ ఇద్దరు ఒకటేనని, వారికి ఇప్పుడు కొత్తగా సంజీవ్ రెడ్డి, షాజిద్ ఖాన్, గండ్రత్ సుజాత జత కలిశారని విమర్శించారు. వీరితో ఎవ్వరికి ఓటు వేసినా వృథాయేనని, ఈసారి తనకు అవకాశం ఇవ్వాలని కోరారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆదిలాబాద్లో కాంగ్రెస్ అభ్యర్థి కంది శ్రీనివాసరెడ్డి ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నారు. పెద్ద ఎత్తున గ్రామాల్లో పర్యటిస్తూ కాంగ్రెస్ 6 గ్యారెంటీలను వివరిస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన మొలాల్గుట్ట గ్రామంలో పర్యటించారు. గ్రామస్తులు కంది శ్రీనివాసరెడ్డికి ఘన స్వాగతం పలికారు. నృత్యాలు చేస్తూ పూలు చల్లుతూ మంగళహారతులతో స్వాగతం పలికారు. కంది శ్రీనివాసరెడ్డి వారితో కలిసి నృత్యాలు చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ జోగురామన్న 15 ఏళ్లుగా ఉండి గ్రామాల అభివృద్ధికి చేసిందేమీ లేదని అన్నారు. డజన్ల సంఖ్యలో గ్రామాల్లో సరైన రోడ్లు లేవని అన్నారు. జోగురామన్న తన స్వార్థమే చూసుకున్నారు తప్ప ప్రజల సమస్యలను పట్టించుకోలేదని అన్నారు. జోగురామన్న, పాయల్ శంకర్ ఇద్దరు ఒకటేనని, వారికి ఇప్పుడు కొత్తగా సంజీవ్ రెడ్డి, షాజిద్ ఖాన్, గండ్రత్ సుజాత జత కలిశారని విమర్శించారు. వీరిలో ఎవ్వరికి ఓటు వేసినా వృథాయేనని, ఈసారి తనకు అవకాశం ఇవ్వాలని కోరారు. ఈ రోడ్ ఎవరు వేసిండు? పటేల్ సాబ్ కాంగ్రెస్ వేసిండు. మీకు అప్పుడు పైపులు కొనుక్కుంటందుకు, నౌజలు కొనుక్కుంటందుకు, మోటార్లు, ఆయిల్ ఇంజిన్లు కొనుక్కుంటందుకు లోన్లు ఇచ్చిందా లేదా కాంగ్రెస్ పార్టీ? అప్పుడు ఇచ్చింది. జోగురామన్ మీ ఊళ్ళో లోన్లు ఇప్పించిండా? ఏమీ లేదు. పాయల్ శంకర్ పోని పువ్వు గుర్తులు కేంద్రంలో అధికారంలో ఉన్నారు. వాళ్ళు ఏమన్నా చేసిందా మీకు? ఏం లేదు. మీకు అభివృద్ధి చేసిందంతా కాంగ్రెస్ పార్టీ, మొత్తం కాంగ్రెసే. పటేల్ సాబ్ అందరూ కాంగ్రెస్ పార్టీకి వేస్తున్నారు. మొత్తం అందరూ మొలాల్గుట్ట ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీకి వేస్తున్నారు. జై కాంగ్రెస్. నేను చెప్పినట్టు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి వెళ్తే పింఛన్ ఎంత వస్తుంది? పటేల్ 2,000 వస్తుంది. అర్థమైందా? అత్తకు 4,000. ఎంత వస్తుంది అత్తకు? చేతులు లేపాలి. ఎంత వస్తుంది? 4,000. మరి కోడలికి ఎంత వస్తుంది? ఎంత వస్తుంది? చేతులు లేపాలా? 2,000. అర్థమైందా? కాంగ్రెస్ పార్టీ ఈసారి ఎలక్షన్ల కాంగ్రెస్ పార్టీనే గెలిపిద్దాం. మనమందరం కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. మీరందరూ ఏం మాట్లాడుకున్నారు? చేతికి ఎత్తామన్నారా? జోగురామన్నకి ఎత్తామన్నారా? చేతికేనా? కాంగ్రెస్ చెయ్యి గుర్తుకే ఓటేయండి. జోగురామన్న, పాయల్ శంకర్ పువ్వు గుర్తు, జోగురామన్ ఇద్దరు ఒకటే అయిపోయిన. వాళ్ళిద్దరు ఇద్దరు దొంగలు ఒకటి. కాంగ్రెస్ పార్టీ
ఈసారి ఎలక్షన్ల కాంగ్రెస్ పార్టీనే గెలిపిద్దాం, మనమందరం కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. మీరందరూ ఏం మాట్లాడుకున్నారు? చేతికి ఎత్తామన్నారా, జోగురామన్నకి ఎత్తామన్నారా? చేతికేనా? కాంగ్రెస్ చెయ్యి గుర్తుకే ఓటేళ్ళి జోగురామన్న, పాయల్ శంకర్ పువ్వు గుర్తు, జోగురామన్ ఇద్దరు ఒకటి అయిపోయిన వాళ్ళిద్దరు. ఇద్దరు దొంగలు ఒకటి గెలిస్తే, చేతి గుర్తు గెలిస్తే పింఛన్ ఎంత వస్తుంది? 4000 పింఛన్ వస్తుంది. 2000 వస్తుంది కదా, 4000 వస్తుంది పింఛన్ చేతి గుర్తు గెలిస్తే. ఎంత పింఛన్? చేతులు లేకెళ్ళి ఎంత పింఛన్? 4000 వస్తుంది. సరేనా? మరి 4000 అత్త తీసుకుంటారు. మరి కోడలికి ఈ రోడ్ ఎవరు వేసిండు? పటేల్ సాబ్ కాంగ్రెస్ వేసిండు.